ఎందుకు 20 ఏళ్ళు చాలు అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు. కోతి కూడా థ్యాంక్స్ చెప్పిండు. ఇక ఈ మనిషిగాడు ఉన్నాడు కదా, నువ్వు ఇచ్చిన ఈ 40 ఏళ్ళు ఏం సరిపోతాయి, దేవుడా నా కూటా పెంచని కాళ్ళు విసుకుడు మొదలు పెట్టిండు. ఈ కాళ్ళు విసుకుడు తట్టుకోలేక దేవుడు ఏం చేసిండు, గాడిద 20 ఏళ్ళు, కుక్క 20 ఏళ్ళు, కోతి 20 ఏళ్ళు, మొత్తం 60 ఏళ్ళు, 100 ఏళ్ళు పోసి మనిషిని భూమి మీద దించిండు. అప్పుడు మనిషి థ్యాంక్స్ చెప్పిండు. 40 ఏళ్ళు మనిషి లెక్కనే బతికిండు. గా తర్వాత 40 నుంచి 60 కుటుంబ బరువు, పెళ్ళాన్ని పోషించాలి, పిల్లలను పోషించాలి, పిల్లలను స్కూల్లో దించాలి, తీసుకురావాలి, బరువులు బాధ్యతలు, అంతా గాడిద బతుకు. ఇంకేం మిగిలింది, కుక్క బతుకు. గాడిద లెక్క కష్టపడి సంపాదించిన ఆస్తులకి కుక్క లెక్క కాపలాగాయాల్సి వచ్చింది. కొడుకులు, కోడన్లు, మన్మలు, మన్మరాన్లు దావత్తులకు పోతే ఇంటికి కుక్క లెక్క కాపలాగాయాలి. వాళ్ళు పెడితే బుక్కడి తినాలి, లేకపోతే పస్తులు వండాలి. కుక్క బతికి అయిపోయిందా, ఇంకా మిగిలింది కోతి. 80 నుంచి 100. కన్ను కనబడక, చెవులు వినబడక, ముడతల తోలు, బిత్తర చూపులు, చెంపలు లొట్టలు పోయి, నడుము వంగిపోయి, ఏ ఇంట్లోకి ఓడొచ్చిండో తెలియదు, ఎవడు పోయిండో తెలియదు, ఏమి పీకలేక ముచ్చు ముఖం వేసుకొని 100 ఏళ్ళకి రావాలి.